గుడ్ ఈవినింగ్ మై డేస్, వెల్కమ్ టు మహేష్ ఇంగ్లీష్ అకాడమీ. ఈరోజు నా కాన్సెప్ట్, నువ్వు నన్ను అడిగిండింటే ఖచ్చితంగా ఇచ్చిండేవాడిని. నువ్వు కనుక పెళ్ళికి పిలిచింటే వచ్చి మస్తు ఎంజాయ్ చేసిండేవాడిని. నువ్వు కనుక ఇంగ్లీష్ నేర్చుకొని ఉండింటే ఖచ్చితంగా టీమ్ లీడర్ అయ్యిండేవాడివి. అంటే నువ్వు ఇంగ్లీష్ నేర్చుకోలే, టీమ్ లీడర్ కాలే, రెండు కూడా జరగని పనులు, అన్ఫుల్ఫిల్డ్ కండిషనల్. ఇలాంటి సెంటెన్స్ని ఇంగ్లీష్లో చెప్పాలి సార్ అంటే కొంచెం గ్రామర్ అవసరమే, కొంచెం జాగ్రత్తగా వినండి, భయపడొద్దు. ఫస్ట్ గ్రామర్ అంటేనే భయపడొద్దు. హ్యాడ్ ప్లస్ V3, సబ్జెక్టు ప్లస్ హ్యాడ్ ప్లస్ V3, వీటినే పాస్ట్ పర్ఫెక్ట్ అంటాము. టెన్సెస్లో మీకు ఐడియా ఉంటుంది. పాస్ట్ పర్ఫెక్ట్ ప్లస్ వుడ్ హ్యావ్ ప్లస్ వర్బ్ 3, వుడ్ హ్యావ్ ప్లస్ వర్బ్ 3. దీన్ని పర్ఫెక్ట్ కండిషనల్ టెన్స్ అంటాం. భయపడొద్దు, బాగా చూడండి. నీవు అడిగి ఉండుంటే, ముందు ఇఫ్ పెడుతున్నా, ఇఫ్ క్లాస్ కాబట్టి నీవు అడిగి ఉండుంటే, నీవు అంటే యూ కదా, యూ హ్యాడ్, అడగడాన్ని ఆస్క్ అంటాం, కాకపోతే V3 వాడాలి. యూ హ్యాడ్ ఆస్క్డ్. ఇఫ్ యూ హ్యాడ్ ఆస్క్డ్ మీ, నువ్వు నన్ను అడిగి ఉండింటే నేను నీకు ఇచ్చిండేవాడిని. సబ్జెక్ట్ ఐ వుడ్ హ్యావ్, ఇవ్వడాన్ని ఏమంటాం, గివ్ అంట. గివెన్. ఐ వుడ్ హ్యావ్ గివెన్. ఇఫ్ యూ హ్యాడ్ ఆస్క్డ్ మీ, ఐ వుడ్ హ్యావ్ గివెన్ ద ఛాన్స్. నువ్వు నన్ను అడిగింటే ఖచ్చితంగా ఛాన్స్ ఇచ్చిండేవాని. ఇఫ్ యూ హ్యాడ్ ఆస్క్డ్ మీ, ఐ వుడ్ హ్యావ్ గివెన్ ద ఛాన్స్. నెక్స్ట్ చూడండి, నాకు తెలిసి ఉండింటే నేను జాయిన్ అయ్యిండేవాడిని. నాకు అంటే ఐ కదా, ఐ హ్యాడ్, తెలియడాన్ని నోన్ అంట. ఐ హ్యాడ్ నోన్, ఎప్పుడు ముందర ఇఫ్ పెట్టండి. ఇఫ్ ఐ హ్యాడ్ నోన్ ఎర్లియర్, నాకు ముందే తెలిసి ఉండింటే V3 రావాలా. ఇఫ్ ఐ హ్యాడ్ నోన్ ఎర్లియర్, నేను జాయిన్ అయ్యిండేవాడిని. నేను అంటే ఐ కదా, ఐ వుడ్ హ్యావ్ సేమ్, ఐ వుడ్ హ్యావ్ V3 చూడండి, జాయిన్డ్. ఐ వుడ్ హ్యావ్ జాయిన్డ్. ఇఫ్ ఐ హ్యాడ్ నోన్ అబౌట్ దిస్ ప్రాజెక్ట్, ఐ వుడ్ హ్యావ్ జాయిన్డ్ దేర్. నా దగ్గర డబ్బులు ఉండింటే బెంజ్ కార్ కొనిండేవాడిని. అంటే నా దగ్గర డబ్బులు లేవు, బెంజ్ కార్ లేవు. అన్ఫుల్ఫిల్డ్ కండిషనల్ టెన్స్. నా దగ్గర డబ్బులు ఉండింటే ఖచ్చితంగా డబ్బులు. ఇఫ్ ఐ హ్యాడ్ మనీ, ఎందుకు హ్యాడ్ ఇక్కడ సేమ్, ఉండడాన్ని హ్యాడ్ అంటాం. ఇఫ్ ఐ హ్యాడ్ మనీ, నేను కొనిండేవాడిని. I would have bought. If I had money, then I would have bought the Benz car itself anta. Nanu ganaka English నేర్చుకొని ఉంటే, if I had learnt English, బాగా చూడండి, if I had learnt English, నేను టీమ్ లీడర్ అయ్యిండేవాడిని. I would have become a team leader. I would have become. I would have become a team leader. నువ్వు అర్థం చేసుకొని ఉండింటే నేను కొంచెం సర్దుకునేవాడిని. ఇఫ్ యూ హ్యాడ్ అండర్స్టూడ్ మీ, ఐ వుడ్ హ్యావ్ అడ్జస్టెడ్. నువ్వు నాకు కొంచెం క్లూ ఇచ్చిండింటే నేను దుమ్ము దులిపిండేవాడిని. ఇఫ్ యూ హ్యాడ్ గివెన్ మీ సమ్ క్లూ, జస్ట్ క్లూ, ఐ వుడ్ హ్యావ్, బాగా చూడండి, ఐ వుడ్ హ్యావ్ pluffed this society. I would have pluffed this society. నువ్వు కనుక కొంచెం క్లూ ఇచ్చింటే ఈ సొసైటీని దుమ్ము దులిపిండేవాని. ఇఫ్ యూ హ్యాడ్ గివెన్ సమ్ క్లూ, ఐ వుడ్ హ్యావ్ pluffed this world. వెరీ సింపుల్. పాస్ట్ పర్ఫెక్ట్ కండిషన్స్ ఏమిటంటే హ్యాడ్ ప్లస్ V3, వుడ్ హ్యావ్ ప్లస్ V3 కామను. ఇక్కడ హ్యాడ్ 3, అక్కడ వుడ్ హ్యావ్ ప్లస్ 3. నువ్వు మాట్లాడినంటే వాళ్ళు ఒప్పుకునే వాళ్ళు. ఇఫ్ యూ హ్యాడ్ స్పోకెన్ బిఫోర్ దోస్ పీపుల్, దే వుడ్ హ్యావ్ యాక్సెప్టెడ్, బికాస్ యూ హ్యావ్ ద స్టూపెండస్ పవర్ ఇన్ స్పీకింగ్. యాక్చువల్లీ దట్ నువ్వు కనుక డెమో ఇచ్చి ఉండింటే ఖచ్చితంగా వాళ్ళు సెలెక్ట్ చేసి ఉండేవాళ్ళు. ఇఫ్ యూ హ్యాడ్ గివెన్ ద డెమో, దే వుడ్ హ్యావ్ సెలెక్టెడ్ యూ. They would have selected you. If you had given the demo, they would have selected you. If you had stood strongly, you would have succeeded in the life.
నువ్వు ముందే స్టార్ట్ చేసి ఉండింటే ఇప్పటికీ రిచ్ అయ్యేవాడివి. ఇఫ్ యూ హ్యాడ్ స్టార్టెడ్ ఎర్లియర్ యూ వుడ్ హ్యావ్ బికమ్ రిచ్. ఆల్రెడీ రిచ్ అయ్యేవాడివి నువ్వు, రైట్? సో లైక్ నువ్వు కనుక ప్రేమించుండితే పెళ్లి చేసుకునేవాడి. ఇఫ్ యూ హ్యాడ్ లవ్డ్ దట్ గర్ల్ యూ వుడ్ హ్యావ్ మ్యారీడ్ దట్ గర్ల్, రైట్? సో గతంలో 2 నెరవేరని పనులను, ఫుల్ఫిల్ కాని పనులను, ఇంకెప్పుడు ఫుల్ఫిల్ కాని పనులను ఇంగ్లీష్లో మనం చెప్పాలి సార్ అంటే హ్యాడ్ ప్లస్ V3 వుడ్ హ్యావ్ ప్లస్ V3. అట్లా పాస్ట్ పర్ఫెక్ట్ ప్లస్ పర్ఫెక్ట్ కండిషనల్ టెన్స్ ఈ స్ట్రక్చర్స్ గుర్తుపెట్టుకుంటే దీన్ని కొట్టడం చాలా ఈజీ అని చెబుతూ మీ మహేష్ ఇంగ్లీష్ అకాడమీ. గుడ్ నైట్.